బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు గురువారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారు చక్రస్నానంలో సేద తీరారు. శ్రీవారు ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం పవిత్ర ముహూర్తాన చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు పండితులు. గురువారం రాత్రి 9 గంటల తర్వాత వైకాసన ఆగమోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. అందరి సహకారంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు మొత్తం 5,19,000 మంది భక్తులు మూల విరాటను దర్శించుకున్నారన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు శ్రీవారి ఉండి ఆదాయం 19 కోట్లు వచ్చిందన్నారు టీటీడీ ఈవో. నగ్రహరణుని విక్రముని నగ్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నగ్రహరణుని విక్రముని ఏడు కొండల పైన దర్శనముని చక్ర స్నానం విదే